పెళ్లైన మొదటి రాత్రి ఈ దంపతులు ఇద్దరూ ఒకే గదిలో పడుకుంటారు. అయితే లైటు కట్టేసే ముందు ఈమె తన భర్తతో నాతో పడుకోవడం నీకు ఇష్టమేనా, నాపై నీకు ప్రేమ ఉందా అని అడుగుతుంది. అందుకు భర్త నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదని చెప్తాడు. అప్పుడు ఈమె కూడా నాకు నీ మీద ప్రేమ లేదని అంటుంది. అలాగే మనం దీని గురించి రేపు మాట్లాడుకుందామని లైట్ ఆఫ్ చేసి పడుకుని పోతారు. నిజానికి వీళ్ల పెళ్లి ప్రేమతో కాకుండా వ్యాపార ఒప్పందం వల్ల జరుగుతుంది. అలాగే పెళ్లైన 3 రోజుల తర్వాత అసిస్టెంట్ కంగారుగా వచ్చి పెళ్లి ఉంగరాన్ని బాస్ పంపాడని ఈమెకి ఇస్తాడు. అప్పుడు ఈమె తన భర్తకి తనతో పెళ్లికి ఇష్టం లేదని, అందుకే పెళ్లి ఉంగరం తనకి తొడగలేదని అనుకుంటుంది. కాని ఈమెకి తెలియని విషయం ఏమిటంటే ఈ ఉంగరం ఒక ప్రత్యేకమైన మోడల్ ఈమె భర్త స్వయంగా తయారు చేపించాడు. ఒకరోజు ఈమె ఇంటికి తిరిగి వస్తుంది. అయితే తలుపు దగ్గరికి రాగానే ఈమెకి తన చెల్లెలి మాటలు వినపడుతూ ఉంటాయి. అయితే కుటుంబం అంతా చిన్న కూతురినే ప్రేమిస్తూ ఉంటుంది. అలాగే ఎవరూ ఈమెపై ప్రేమ చూపించరు. నిజానికి చెల్లిని ఈ కుటుంబం దత్తత తీసుకుంటుంది. అయినా సరే వీళ్లంతా సొంత కూతురు అయిన ఈ అమ్మాయిని వదిలేసి దత్తత కూతురిని మాత్రం చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. ఇంతలో పెద్ద కూతురు ఇంట్లోకి రాగానే వాళ్లందరికీ ఈమె రావటం నచ్చదు. అంతేకాకుండా చెడ్డ చెల్లెలు అక్కను అవమానించడానికి, నీ పెళ్లి ఉంగరం చాలా చిన్నగా ఉంది, ఇంత చిన్నవి మా ఇంట్లోని పనివాళ్లు కూడా పెట్టుకోరని ఎగతాళి చేస్తుంది. అయితే ఇది వినగానే ఎప్పుడూ మాట్లాడని ఈమె భర్తకి కూడా కోపం వచ్చి నా భార్య అడ్వకేట్ కాబట్టి రోజూ కోర్టుకి ఆడంబరంగా వెళ్లడం కుదరదని చెప్తాడు. ఇది విన్నాక చెడ్డ చెల్లెలు తన తల్లిని గట్టిగా పట్టుకుని తాను గారాల కూతురిని ఫోజులు కొడుతూ ఉంటుంది. అయితే కన్న తల్లి తండ్రులు కూడా పెద్ద కూతుర్ని అవమానిస్తారు. నిజానికి ఈమెకు ఈ అవమానాలు కొత్త ఏమీ కాదు. కాకపోతే ఎప్పుడూ తనని పట్టించుకోని భర్త తన కోసం అందరినీ ఎదిరించి మాట్లాడటం చూసి షాక్ అయిపోతుంది. అయితే ఈ కుర్రాడు మాత్రం నేను చిన్నవాడిని, నేను మాట్లాడే మాటలు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈమె నా భార్య, ఈమెను అవమానిస్తే నేను చేతులు కట్టుకుని చూస్తూ ఉండను అని వార్నింగ్ ఇస్తాడు. ఇతడి మాటలు వినగానే ఈమె సంతోషంగా ఫీలయ్యి తన కోసం పట్టించుకునే భర్తను చూసి ఎవరూ నా కోసం ఇలా పట్టించుకోలేదని అనుకుంటుంది. ఆ రోజు నుండి వీరిద్దరి మధ్య బంధం బలపడుతూ ఉంటుంది. ఒకరోజు ఈ కుర్రాడు జాగింగ్ చేస్తూ ఉండగా ఇతడి చేతికి పెళ్లి ఉంగరం లేకపోవటం భార్య గమనిస్తుంది. అప్పుడు ఇతడు నాకు ఉంగరాలు పెట్టుకోవడం అలవాటు లేదు, పైగా ఉంగరం నా పనికి అడ్డుగా ఉందని చెప్తాడు. అతని మాటలు విని భార్య ఇతను ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించలేదు అని అనుకుంటుంది. అందుకని ఈమె కూడా పెళ్లి ఉంగరాన్ని తీసేస్తుంది. అప్పుడు భర్త భార్య చేతికి ఉంగరం లేకపోవడం చూసి నీ ఉంగరం ఏమైంది అని అడగగా ఈమె కూడా అతడు చెప్పినట్లే నాకు కూడా ఉంగరం అలవాటు లేదు, ఇబ్బందిగా ఉందని చెప్తుంది. దీనితో భార్య కోపంగా ఉందని ఇతడికి అర్థమవుతుంది. అందుకని ఇతడు అసిస్టెంట్తో ఉంగరాన్ని తెప్పించి భార్య చూసేలా ఉంగరం పెట్టుకుంటాడు. అప్పుడు ఈమె మళ్ళీ ఎందుకు పెళ్లి ఉంగరం పెట్టుకున్నావని అడుగుతుంది. అందుకు ఇతడు నాకు అలవాటు లేక ఉంగరం తీసేశా, కాని అది నీ మనసును బాధ పెట్టింది కాబట్టి నీకోసం దీనిని జీవితాంతం పెట్టుకుంటానని అంటాడు. ఆ తర్వాత ఇతడు వ్యాపార ఒప్పంద పనిమీద విదేశాలకు వెళ్తాడు. అయితే వారం గడిచినా సరే భార్య నుండి ఒక్క మెసేజ్ కూడా రాదు. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.